So look at this రీడింగ్ కాంప్రహెన్షన్. ఇది 27th డిసెంబర్ నాడు హిందూ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్. ఇది మనం యూట్యూబ్లో కవర్ చేసింది కాకుండా ఉన్న అదర్ ఎడిటోరియల్. సో దీన్ని మనం రీడింగ్ కాంప్రహెన్షన్ హై లెవెల్ ఆర్సీ కోసం యూజ్ చేస్తున్నాం. సో ఇది ఎలా ఉంటుంది, ఏంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయాలో ఒకసారి చూద్దాం వన్ బై వన్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద క్వశ్చన్స్ మనం ఫస్ట్ చదివేద్దాం ఆర్టికల్ని చదివి దాన్ని అర్థం చేసుకుందాము. క్వశ్చన్స్ చూడడానికి ముందే ఆర్టికల్ని మన మనసులో సమ్మరైజ్ చేసుకుందాము. మన మెయిన్ ఐడియా ఏముంటుంది, ఆధార్ యొక్క ఆలోచన ఏముంటుంది, టోన్ ఏమై ఉంటుందని ముందుగానే మనం మనసులో అనుకుందాం. ఆ తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఈ రకంగా చదివేటప్పుడే మైండ్లో ఫ్రేమ్ చేసుకోవడం అనేది వస్తే క్వశ్చన్స్ చూసేటప్పటికే మీ మైండ్ క్లారిటీతో ఉంటుంది. లేకపోతే క్వశ్చన్స్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. చూడండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఫ్లాగింగ్ ఆఫ్ వర్క్ ఆన్ కెన్ బెత్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ signaled that the national government is unbothered by the wide-ranging opposition to it. అంటే అర్థమేంటి? ఫ్లాగింగ్ ఆఫ్ అంటే స్టార్ట్ చేయడం. ఏంటి స్టార్ట్ చేశారు? వర్క్ ఆన్ కెన్ బెత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఈ రెండు నదులు, ఈ రెండు రివర్స్ని లింక్ చేసే ప్రాజెక్ట్కి వర్క్ని ఆయన ఫ్లాగ్ ఆఫ్ చేశారంటే స్టార్ట్ చేశారు. ఇది ఏ సిగ్నల్ ఇస్తుంది? దట్ నేషనల్ గవర్నమెంట్ ఈజ్ అన్బాదర్డ్ అంటే నాట్ బాదర్డ్ అంటే పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోవట్లేదు? బై ద వైడ్ రేంజింగ్ అపోజిషన్ టు ఇట్. ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్కి చాలా అపోజిషన్ ఉంది. చాలామంది ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లోనే దీనికి చాలా వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం, నేషనల్ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతోంది అనే విషయం దీని ద్వారా మనకు తెలుస్తుంది. At a budgeted cost of 44,605 crores, the project will draw supposedly excess water away from the Ken River Basin towards the Betwa River Basin and thereon to farmland and human settlements. సో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 44,605 కోట్లు. 44,605 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ డ్రా సపోజిడ్లీ ఎక్సెస్ వాటర్ అంటే కెన్ రివర్ బేసిన్ నుంచి ఎక్సెస్ వాటర్ని తీసుకొచ్చి బెత్వా రివర్ బేసిన్లో కలుపుతుంది. అక్కడి నుంచి అది ఫామ్ ల్యాండ్స్కి అంటే మన ఇరిగేషన్కి, వాటికి, హ్యూమన్ సెటిల్మెంట్స్కి, మన తాగునీటికి ఉపయోగపడుతుంది అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సపోజిల్లీ అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, అంటే అది రియాలిటీలో జరుగుతుందా లేదా మనకు తెలియదు. బట్ దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు టెల్ అస్. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు సే. When the Union Cabinet approved the project in 2021, the National Green Tribunal was still deliberating a challenge to its green clearance. 2021లో యూనియన్ క్యాబినెట్ ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసింది. అప్రూవ్ చేసినప్పటికీ ద నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వాజ్ స్టిల్ డెలిబరేటింగ్ ఏ ఛాలెంజ్ టు ఇట్స్ గ్రీన్ క్లియరెన్స్. అర్థం చేసుకోండి, గ్రీన్ క్లియరెన్స్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్టులు వచ్చినప్పుడు దానివల్ల ఎన్వైరన్మెంట్కి హాని జరుగుతుందా లేదా అనే ఇష్యూ కూడా పరిగణలోకి తీసుకుంటారు. సో దే నీడ్ టు గెట్ క్లియరెన్స్. ఆ క్లియరెన్స్ ఇచ్చేశారు. ఆ క్లియరెన్స్ని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేయడం అర్థం ఏంటి? ఆ క్లియరెన్స్ అనేది కరెక్ట్ కాదు, సో మీరు టేకప్ చేయాలి కేసు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అనేవి స్పెషల్ కోర్ట్స్, వాటిలో ఆ గ్రీన్ క్లియరెన్స్ని ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. సో ఆ ట్రైబ్యునల్ వాజ్ స్టిల్ డెలిబరేటింగ్ అంటే ఏంటి? డిస్కస్ చేస్తోంది. దీనికి క్లియరెన్స్ ఇచ్చేశారు, ఆ క్లియరెన్స్ అనేది కరెక్టా కాదా అని డిస్కషన్ జరుగుతోంది అక్కడ. దిస్ వాజ్ టిపికల్ ఆఫ్ ద స్టేట్స్ టెండెన్సీ టు పార్డన్ బిజినెసెస్ ఫౌండ్ ఇన్ వైలేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ లాస్ ఆఫ్టర్ దే హ్యాడ్ మేడ్ కన్సిడరబుల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఈ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఏదైనా బిజినెస్ అనేది, ఏదైనా ప్రాజెక్ట్లో విపరీతంగా కన్సిడరబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసేస్తే, ఓకే, క్రోర్స్ ఆఫ్ మనీ ఆల్రెడీ స్పెండ్ చేసి ఉంటే, వాళ్ళు ఎన్వైరన్మెంటల్ లాస్ని వైలేట్ చేసినప్పటికీ కూడా, ఈవెన్ ఇఫ్ దే వైలేట్ ఎన్వైరన్మెంటల్ లాస్, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు పార్డన్. పార్డన్ అంటే ఏంటి? క్షమించేస్తుంది. అంటే తప్పు చేసినా సరే క్షమించేస్తుంది. ఎందుకని? వాళ్ళు ఆల్రెడీ చాలా ఖర్చు పెట్టేశారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం అప్రూవల్స్ ఇవ్వకపోతే ఏమవుతుందా అన్న కాంటెక్స్ట్లో తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళని క్షమించేయడం అనేది జరుగుతోంది. అది టిపికల్గా గవర్నమెంట్ వైపు నుండి కామన్గా జరిగే ప్రాక్టీస్ లాగా మనం చెప్పొచ్చు. ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇగ్నోర్డ్ క్రిటికల్ కామెంట్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. ప్రభుత్వం కూడా
గవర్నమెంట్ కూడా ఎక్స్పర్ట్స్ నుంచి ఉన్న చాలా క్రిటికల్ కామెంట్స్ ఏం చేసింది, ఇగ్నోర్ చేసింది, పట్టించుకోలేదు. ఎక్స్పర్ట్స్ ఏమన్నారనే దాన్ని తలకెక్కించుకోలేదు. ఇంక్లూడింగ్ మెంబర్స్ ఆఫ్ అన్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై ది సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ అపాయింట్ చేసిన ఒక ఎంపవర్డ్ కమిటీ మెంబర్స్ కూడా చెప్పారు, ఈ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. అండ్ బైపాస్డ్ డ్యూ ప్రాసెస్. డ్యూ ప్రాసెస్ అంటే ఏ ప్రాసెస్ అయితే పద్ధతి ప్రకారం జరగాలో ఆ ప్రాసెస్ని గవర్నమెంట్ ఫాలో అవ్వకుండా ఏం చేసింది, బైపాస్ చేసేసింది. పన్ను ప్రాసెస్ ఫాలో అవ్వలేదు. ద లా హ్యాస్ స్ట్రిక్ట్ టర్మ్స్ ఫర్ అలౌయింగ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్. ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ అంటే అర్థం ఏంటి, ఈ టైగర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఓకే, ఇట్లాంటి అంటే మనకి యానిమల్స్ కావచ్చు, మనుషులకు కావచ్చు ఇబ్బంది కలుగుతుంది అనుకునే ఏరియాస్లో, ఓకే, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ని అలో చేసే విషయంలో లా హ్యాజ్ స్ట్రిక్ట్ టర్మ్స్ లా ఇంపోజ్ చేస్తుంది. చట్టం అనేది చాలా స్ట్రిక్ట్ టర్మ్స్ ఇంపోజ్ చేస్తుంది. అండ్ ద దౌధాన్ డ్యామ్ విల్ బి ఎరెక్టెడ్ ఇన్సైడ్ ద పన్నా టైగర్ రిజర్వ్. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు, అక్కడ టైగర్ రిజర్వ్ ఉంది. ఆ టైగర్ రిజర్వ్ ఉన్న చోట తీసుకొచ్చి డ్యామ్ పెట్టబోతున్నారు. అంటే మరి ఆ డ్యామ్ పెట్టాలి అంటే ఎన్ని వందల వేల చెట్ల నరకాలి, ఎన్నో వందల వేల చెట్ల నరకాల్సి ఉంటుంది, ఆ ప్రాంతాన్ని నాశనం చేయాల్సి ఉంటుంది. ఎన్నో యానిమల్స్ ఎన్నో యానిమల్స్ సఫర్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది కదా, డిస్ప్లేస్ అయ్యే సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చట్టాలు అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇలాంటి చోట హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ పెడితే రిస్క్లు అని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ పెడతాయి. బట్ దెర్ ఈస్ లిటిల్ ఎవిడెన్స్ ఆఫ్ సచ్ స్క్రూటినీ. కానీ అలాంటి స్క్రూటినీ చేశారా లేదా అనడానికి అసలు ఎవిడెన్సే లేదు. అంటే నిజంగా ఈ ప్రాజెక్ట్ వల్ల ఎన్వైరన్మెంట్కి ఏమైనా నష్టం జరుగుతుందా, ఎకలాజికల్ సెన్సిటివిటీ దెబ్బతింటుందా అనే విషయంలో స్క్రూటినీ కూడా కనీసం చేయలేదు. ఏమీ చేయకుండా డైరెక్ట్గా ఏం చేస్తున్నారమ్మా, దే ఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఆల్ దిస్. ఏమీ చేయకుండా దే ఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఆల్ దిస్. ఇదంతా జరుగుతోంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు ఇది కూడా ఇంకో రెండు సెంటెన్స్ చదివిస్తే ఈ పారాగ్రాఫ్ అవుతుంది, చూద్దాం. వర్క్ ఆన్ ద డ్యామ్ విల్ డెస్ట్రాయ్ ల్యాక్స్ ఆఫ్ ట్రీస్. కొన్ని లక్షల చెట్లనది ఏం చేస్తుందమ్మా, స్క్రూటినీ చేయడం అమ్మా. స్క్రూటినీ చేయడం అంటే స్క్రూటినైజ్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేయడం స్క్రూటినీ చేయడం అంటాం. ఇఫ్ యూఆర్ స్క్రూటినైజింగ్ సంథింగ్, యూఆర్ చెకింగ్ వెదర్ సంథింగ్ ఈజ్ గుడ్ అర్ నాట్, అండ్ ఎగ్జామిన్ చేయడం, క్రిటికల్గా అబ్జర్వ్ చేయడం, దట్ ఈస్ స్క్రూటినీ చేయడం. ఓకే, దెర్ ఈస్ లిటిల్ ఎవిడెన్స్. లిటిల్ ఎవిడెన్స్ అంటే అర్థం ఏంటి, నో ఎవిడెన్స్. మీకు ఎన్నోసార్లు చెప్పాను, లిటిల్ బిఫోర్ దట్ మనకి ఎటువంటి ఆర్టికల్ లేకపోతే నో, నన్, నథింగ్ అనే మీనింగ్ వస్తుంది. సో దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ సచ్ స్క్రూటినీ. వర్క్ ఆన్ ద డ్యామ్ విల్ డెస్ట్రాయ్ ల్యాక్స్ ఆఫ్ ట్రీస్. కొన్ని లక్షల చెట్లని, ఓకే, ఈ డ్యామ్ వర్క్ అనేది నాశనం చేస్తుంది, డెస్ట్రాయ్ చేస్తుంది. అండ్ డీస్టెబిలైజ్ ఫ్రెజైల్ ఎకోసిస్టమ్. ఫ్రెజైల్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఈజీలీ బ్రోకెన్, ఈజీలీ డ్యామేజ్డ్. మీరు గ్లాస్ ఐటమ్స్ పైన మీరు చూస్తారు, హ్యాండిల్ విత్ కేర్ ఫ్రెజైల్ ఐటమ్స్ ఇన్సైడ్ అంటాడు. సో గ్లాస్ ఐటమ్స్ చాలా జాగ్రత్తగా కేర్తో చూసుకోలేకపోతే అవి ఈజీగా పగిలిపోతాయి. The government has also refused to release hydrological data of the basins, claiming they are sensitive by virtue of being subsets of International Ganga Basin. ఇంటర్నేషనల్ గంగా బేసిన్లో అవి భాగం కాబట్టి ఆ డేటాని మేము రిలీజ్ చేయలేము. హైడ్రలాజికల్ డేటా అంటే ఎంత వాటర్ ఉంది, ఏ లెవెల్లో ఉంది, ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడెక్కడ ఉంది, ఈ డేటా అంతా కూడా మేము రిలీజ్ చేయలేమని చెప్పి ప్రభుత్వం చెప్పేసింది. సో ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ మనం కంప్లీట్ చేసాం. సో ఈ పారాగ్రాఫ్ అంతా అయిన తర్వాత మనం మనసులో ఒకసారి మననం చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి 12 నిమిషాలు పట్టింది. నేను చదివినప్పుడు నిమిషం పడుతుంది, లేదా 2 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాలు కూడా పట్టదు. 30 సెకండ్స్ టు 1 మినిట్లో ఈ పారాగ్రాఫ్ చదివేస్తాను నేను. సో మీరు కొంచెం స్టార్టింగ్ ఫేజ్లో ఉంటారు కాబట్టి మీకు కొంచెం టైం పట్టచ్చు. బట్ చదివేటప్పుడు నా మైండ్ ఎలా ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఈ పారాగ్రాఫ్ అంతా చదివేశాను, అందులో వొకాబులరీ, వర్డ్స్, మీనింగ్స్ కాదు. నా ఫోకస్ అంతా కూడా మీకు చాలాసార్లు చెప్పాను, రీడింగ్ కాంప్రహెన్షన్ డీల్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఏమనుకోవాలి, ఇది నువ్వు అనుకుంటే ఇది ఆదర్ అంటే ఆర్టికల్ రాసిన ఆయన ఇతను, ఇది నువ్వు. సో వీ హ్యావ్ టు ఇమాజిన్ బీయింగ్ ఇన్ ఏ కన్వర్జేషన్ విత్ ది ఆదర్తో మనం మాట్లాడుతున్నాము అనుకోవాలి. మీరు ఆదర్తో మనం కన్వర్జేషన్లో ఉన్నాము, ఆదర్తో మనం డిస్కస్ చేస్తున్నాము, ఆదర్ మనకి కొన్ని విషయాలు చెప్తున్నాడు అనుకోవాలి. సో ఆయన ఏం చెప్తున్నాడు, మోదీ గారు ఏమో ఇలాగా ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు, గవర్నమెంట్ అసలు ఎంత అపోజిషన్ అన్నా పట్టించుకోవట్లేదు, డబ్బులు పెట్టేస్తుంది, ఏదేదో అయిపోతుందని చెప్తోంది. కానీ అసలు దాని గ్రీన్ క్లియరెన్స్ని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో ఛాలెంజ్ చేశారు.
ఇంకా మిగిలిన ఎక్స్పర్ట్స్ చెప్పిన కామెంట్స్ పట్టించుకోవట్లేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? ఆథర్ టోన్ ఎలా ఉంది? ఆథర్ టోన్ ఎలా ఉంది? క్రిటికల్గా, అంటే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూ నెగిటివ్ టోన్లో ఆథర్ స్టోరీ నడుస్తుంది. అంటే ఈ ప్రాజెక్ట్ని ఆథర్ సపోర్ట్ చేస్తున్నారా, అపోజ్ చేస్తున్నారా? ఏం చెప్తారు మీరు? ఆథర్ ప్రాజెక్ట్ని అపోజ్ చేస్తున్నారు. ఇవన్నీ మీ మైండ్లోకి వచ్చేయాలి. అంటే చదువుతున్నప్పుడే మీరు ఎలా వస్తాయి సార్ అంటే, ఎలా వస్తాయంటే మీరు కన్వర్జేషన్ అనుకుంటే వస్తాయి. మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ చేసేటప్పుడు నేను ఆథర్తో మాట్లాడుతున్నాను అన్నట్టుగా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. అలా వెళ్ళకుండా మీరు పదం పదం వెతుక్కుంటూ వాటి డిక్షనరీ మీనింగ్ ఏంటని చూసుకుంటూ ఉంటే మీకు పని అవ్వదు. ఓకే, పని అవ్వదు. బీయింగ్ ఇన్ ఏ యూ షుడ్ ఇమాజిన్ బీయింగ్ ఇన్ ఏ కన్వర్జేషన్. యూ షుడ్ ఇమాజిన్ బీయింగ్ ఇన్ ఏ కన్వర్జేషన్ విత్ ది ఆథర్. ఆర్టికల్ రాసిన ఆయనతో మనం కన్వర్జేషన్లో ఉన్నాము అనుకుంటే మనకి పని సులువు అవుతుంది. అది ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంతవరకు చదివిన తర్వాత ఆథర్ నెగిటివ్ మైండ్తో ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ను అపోజ్ చేస్తున్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ పారాగ్రాఫ్కి వెళ్తాను. దట్ ఎ రివర్ ఇంటర్లింక్ విల్ వాటర్ ఫీల్డ్స్ అండ్ క్వెంచ్ థర్స్ట్ ఈజ్ ఇర్రెఫ్యూటబుల్. అంటే అర్థం ఏంటి? రివర్ ఇంటర్లింకింగ్ చేయడం వల్ల విల్ వాటర్ ఫీల్డ్స్, ఇక్కడ వాటర్ అనేది వర్బ్గా యూజ్ చేశారు, నాట్ యాజ్ ఎ నౌన్. అంటే అర్థం ఏంటి? నీటిని అందిస్తుంది అని అర్థం. ఫీల్డ్ అంటే ఏంటి? పొలాలు. పొలాలకి ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ వల్ల పొలాలకి నీళ్లు అందుతాయి అనే విషయం కావచ్చు. లేకపోతే క్వెంచ్ థర్స్ట్ అంటే దాహాన్ని తీరుస్తుంది, అంటే తాగునీరుని అందిస్తుంది అనే విషయంలో ఈజ్ ఇర్రిఫ్యూటబుల్ అంటే అర్థం ఏంటి? దాంట్లో అనుమానం ఏమీ లేదు. సో దాన్ని డిస్ప్యూట్ చేయడానికి లేదు. ఎస్, ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వల్ల నిజంగానే ఇరిగేషన్కి ఉపయోగపడుతుంది, తాగునీరు అందుబాటులోకి వస్తుంది. ఆ ఫ్యాక్ట్లో ఎటువంటి డౌటు లేదు. కానీ ఫర్ హౌ లాంగ్, ఎన్నాళ్ళ పాటు అది చేయగలుగుతుంది? వేరియస్ స్టడీస్ హ్యావ్ అసర్ట్ అంటే నొక్కి చెప్పడం, నొక్కి చెప్పాయి. ఏం చెప్పాయి? దట్ ద కెన్ అండ్ బెత్వా బేసిన్స్ సఫర్ ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ టుగెదర్. ఈ రెండు రివర్ బేసిన్స్ కూడా ఫ్లడ్స్ మరియు ఆ డ్రౌట్స్ దే సఫర్ దెమ్ టుగెదర్. అంటే ఒకేసారి రెండిటికి వస్తే రెండిటికి ఫ్లడ్స్ వస్తాయి, కరువు వచ్చినా రెండిటికి ఒకేసారి వస్తుంది. ఇప్పుడు ఒకదానికి ఫ్లడ్ వచ్చి ఒకదానికి డ్రౌట్ వచ్చింది అనుకోండి, అంటే ఒక దాంట్లో అసలు నీరు లేక నది ఎండిపోయి ఇంకో దాంట్లో ఎక్సెస్ వాటర్ ఉందనుకోండి, అప్పుడు రివర్ లింకింగ్ వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ రెండు ఒకేసారి ఎండిపోయి రెండు ఒకేసారి ఎక్సెస్ వాటర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి ఉపయోగం? దీంట్లో ఎక్సెస్ వాటర్ ఉంది కరెక్టే, మరి ఆ టైంలో దాంట్లో కూడా ఎక్సెస్ వాటర్ ఉంది, ఈ లింక్ చేసి పీకింది ఏముంది, సాధించింది ఏముంది? ఏమీ లేదు. దట్ ఈస్ వాట్ వేరియస్ స్టడీస్ హ్యావ్ అసర్టెడ్. దట్ ది సబ్కాంటినెంట్స్ రెయిన్ఫాల్ అండ్ సెడిమెంటేషన్ ప్యాటర్న్ స్టాండ్ టు బి ఆల్టర్డ్. ఇంకేం చెప్పే స్టడీస్? మన ఇండియన్ సబ్ కాంటినెంట్ యొక్క రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఒక రకంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ వర్షాలు పడతాయో, ఒకప్పుడు రాయలసీమకి వర్షాలు పడేవి కాదు, ఈ మధ్యన రాయలసీమలో వరదలు వచ్చేస్తున్నాయి. గత 3-4 సంవత్సరాల్లో విపరీతంగా వర్షాలు పడిపోయి అంటే ఎక్సెస్ రెయిన్ఫాల్ పడడం కూడా మనం చూస్తున్నాం. రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి, సెడిమెంటేషన్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి. సెడిమెంటేషన్ అంటే అర్థం ఏంటమ్మా? వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు దాంట్లో ఉన్న ఇసుక, రాళ్ళు, రప్పలు కింద కింద రివర్ ఫ్లోర్కి దగ్గర సెటిల్ అవ్వడం. అంటే ఇక్కడ ఇది వాటర్ అనుకోండి, ఇలా ఇలా ఇది స్టోన్ అనుకోండి, ఇలా స్టోన్ అంత కిందకు వచ్చేసి ఈ ఫ్లోర్ దగ్గర సెటిల్ అవ్వడానికి మనం సెడిమెంటేషన్ అంటాం. వి కాల్ ఇట్ సెడిమెంటేషన్. ఈ సెడిమెంటేషన్ ప్యాటర్న్స్ చేంజ్ అయిపోతాయి, అన్నీ మారిపోతూ ఉంటాయి. And that the Betwa basin can be replenished more affordably by maintaining environmental flows and bolstering natural storage. సో బెత్వా బేసిన్ని మనం రిప్లెనిష్ చేయాలంటే, అంటే దాన్ని నింపాలి అంటే, అంత కోట్లు కోట్లు ఖర్చు పెట్టేసి కెన్ రివర్ నుంచి వాటర్ని తేవడం కాదు. దానికంటే న్యాచురల్ ఫ్లో, అంటే ఆ రివర్లోకి న్యాచురల్గా వచ్చే ఫ్లో ఎక్కడ అబ్స్ట్రక్షన్స్ లేకుండా అది మెయింటైన్ చేసేలాగా చూడాలి. బోల్స్టర్ అంటే స్ట్రెంగ్తెన్, న్యాచురల్ స్టోరేజ్ని స్ట్రెంగ్తెన్ చేసేలాగా చూస్తే మనకి బెటర్ అవుతుంది. అప్పుడు మోర్ ఎఫర్డబుల్ అంటే తక్కువ కాస్ట్లో మనకు పని అవుతుంది అని ఆథర్ అంటున్నారు. ద గవర్నమెంట్స్ ప్రిన్సిపల్ క్లెయిమ్ అంటే ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ వాదన. ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి స్కూల్లో కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ అని కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. ప్రిన్సిపల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, క్లెయిమ్ ఇది యాడ్జెక్టివ్గా యూజ్ చేశారు, నాట్ యాజ్ ఎ నౌన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్లెయిమ్ ఈజ్ దట్ ద కెన్ అండ్ ద బెత్వా బేసిన్స్ ఆర్ రెస్పెక్టివ్లీ వాటర్ సర్ప్లస్ అండ్ వాటర్ డెఫిషియెంట్. గవర్నమెంట్ ఏముంటుందంటే, ఈ కెన్ రివర్ బేసిన్ ఏమో వాటర్ సర్ప్లస్ అంటే అక్కడ ఉండాల్సిన దానికంటే ఎక్కువ వాటర్ ఉంది,
బెత్వా రివర్ బేసిన్ వచ్చేసి వాటర్ డెఫిషియెంట్, అంటే అక్కడ వాటర్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది. సో ఎక్కువ ఉన్న దాంట్ నుంచి తీసుకొచ్చి తక్కువ ఉన్న దాంట్లో పడేస్తాము, దానివల్ల మనకి పని అవుతుంది అనేది ఈ ఆర్డర్ యొక్క ఉద్దేశం. అయితే దిస్ ఈజ్ డిస్ఇంజెన్యువస్. డిస్ఇంజెన్యువస్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ ఇన్సిన్సియర్, అంటే అది కరెక్ట్ కాదని ప్రభుత్వం అబద్ధం చెప్తోంది లేదా తప్పు చెప్తోంది, ప్రభుత్వం చెప్తుందని నమ్మశక్యంగా లేదు అని అర్థం. డిస్ఇంజెన్యూస్ అంటే అర్థం ఏంటి? నాట్ క్యాండిడ్, నాట్ సిన్సియర్. ఓకే, మనకి తెలిసిన దానికంటే తక్కువ తెలిసినట్టు ప్రవర్తించడం. ఓకే, గవర్నమెంట్కి నిజాలని తెలుసు కానీ తెలియనట్టుగా ప్రవర్తిస్తుంది అని పాయింట్. The Betwa Basin is water deficient strictly because it hosts several lakh hectares of irrigated cropland. అసలు బెత్వా బేసిన్లో వాటర్ తక్కువ ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే కొన్ని లక్షల హెక్టార్స్ ఆఫ్ ఇరిగేటెడ్ క్రాప్ ల్యాండ్. ఓకే, ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది కాబట్టి, అంతేగాని ఊరికే వాటర్ డెఫిషియెంట్ అని కాదు. అంటే బెత్వా బేసిన్ నుంచి చాలా వరకు క్రాప్స్, పంటలకి వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది, ఇరిగేషన్ వాటర్, నీటి పారుదల జరుగుతూ ఉంటుంది, అందువల్ల అది వాటర్ డెఫిషియెంట్ అవుతుంది. షుడ్ ద డిమాండ్ ఇన్ కెన్ బేసిన్ ఇంక్రీజ్, బోత్ ఏరియాస్ విల్ సఫర్. కెన్ బేసిన్లో కూడా, ఓకే, కెన్ బేసిన్లో కూడా ఈ క్రాప్స్కి, ఇరిగేషన్కి డిమాండ్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఇద్దరు సఫర్ అవుతారు, రెండు బేసిన్స్ కూడా సఫర్ అవుతాయి, ఇద్దరు కాదు రెండు బేసిన్స్ కూడా సఫర్ అవుతాయి. ఎక్స్పర్ట్స్ హ్యావ్ ఇన్స్టెడ్ సజెస్టెడ్, మరి ఎక్స్పర్ట్స్ ఏం సజెస్ట్ చేశారు? దట్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఎ ప్లాయ్. సారీ, ఇక్కడ సజెస్ట్ అంటే సలహా చెప్పడం అని కాదమ్మా, సజెస్ట్ అంటే ఇండికేట్. ఎక్స్పర్ట్స్ హ్యావ్ ఇన్స్టెడ్ సజెస్టెడ్ అంటే ఇండికేటెడ్, సూచించారు, చెప్తున్నారు, ఏం ఇండికేట్ చేస్తున్నారు? దట్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఎ ప్లాయ్ టు పాసిఫై ద ఎలక్టోరేట్ ఇన్ బుందేల్ఖండ్. బుందేల్ఖండ్ ఏరియాలో ఉన్న వాటర్లని, ఎలక్టోరేట్ అంటే అర్థం ఏంటమ్మా? ఎలక్షన్స్లో ఓటు వేసే హక్కు ఉన్న వాళ్ళందరినీ కలిపి మనం ఎలక్టోరేట్ అంటాం. పాసిఫై ఏంటంటే వాళ్ళని కూల్ డౌన్ చేయడం, కోపంతో ఉన్న వాళ్ళని కూల్ డౌన్ చేయడానికి వీళ్ళు వేస్తున్న ఒక ప్లాయ్. ప్లాయ్ అంటే ఏంటి? స్కీమ్, ప్లాన్ అంటాం అనమాట. ఓకే, ప్లాయ్ ఆర్ స్కీమ్ ఆర్ ప్లాన్ అంటాం. అది ఈ ప్రాజెక్ట్ అనేది అటువంటిది. యాజ్ ఇట్స్ అప్రూవల్ మంత్స్ అహెడ్ ఆఫ్ ద స్టేట్ పోల్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఆల్సో సజెస్టెడ్. సారీ, యాజ్ ఇట్స్ అప్రూవల్ మంత్స్ అహెడ్ ఆఫ్ ద స్టేట్ పోల్స్, సరిగ్గా చదవాలి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎలక్ ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, కొన్ని నెలల్లో జరగబోతున్నాయి అనడానికి కొన్ని నెలల ముందు ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇచ్చారు. అంటే ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చేసి ఈ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ పొందే వాళ్ళ ఓట్లన్నీ పొందాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఆ ఎలక్టోరేట్ని సాటిస్ఫై చేసేయాలి, ఓకే, వాళ్ళని కూల్ డౌన్ చేసేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం లాగా కనిపిస్తోంది. అండ్ ఆర్ టు ఇంప్రూవ్ వాటర్ సప్లై టు రిజర్వాయర్స్ ఇన్ ద లోవర్ బెత్వా థ్యాంక్స్ టు అదర్ అప్స్ట్రీమ్ బ్లాకేట్స్. అలాగే ఈ బెత్వా కింద కింద ఏరియాల్లో రిజర్వాయర్స్ నింపడానికి కూడా ఇది ఉపయోగించాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే అప్స్ట్రీమ్ అంటే పైనుంచి వస్తున్న, ఎగువ నుంచి వస్తున్న వాటర్ బ్లాకేడ్ అంటే రాకుండా అడ్డంకులు ఉండడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. సో రిజర్వాయర్స్ నింపడానికి కూడా ఈ వాటర్ని వాడడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంలా కనిపిస్తోంది. The project seems more the product of political expediency and self-image than current ecological sense. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందంటే ఇట్స్ మోర్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీడియన్సీ. ఎక్స్పీడియన్స్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రాక్టికాలిటీ. ఇఫ్ సమ్మన్ ఈస్ బిహేవింగ్ ఇన్ అన్ ఎక్స్పీడియంట్ మేనర్, అంటే వాళ్ళు ప్రాక్టికల్ బెనిఫిట్స్ని చూస్తున్నారు, అంటే ఆ టైంకి వాళ్ళకి ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది అనే మోడ్లో ఆలోచిస్తున్నారు కానీ లాంగ్ టర్మ్ థింకింగ్తో ఆలోచించడం. పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంటే అర్థం ఏంటి? రాజకీయంగా వాళ్ళకి ఏది ప్రాక్టికల్, రాజకీయంగా వాళ్ళకి ఏది బెనిఫిట్ ఉంటుంది అనే ఆస్పెక్ట్లో వస్తుంది కానీ నిర్ణయం, ఇది కరెంట్ ఎకలాజికల్ సెన్స్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని, దీనివల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంప్లికేషన్స్ ఏంటి, అవన్నీ ఆలోచించి తీసుకుంటున్న నిర్ణయం లాగా ఇది కనిపించట్లేదు. రైట్, ద మోర్ రిసోర్సెస్ ద గవర్నమెంట్ సింక్స్ ఇన్ టు ఇట్, ప్రభుత్వం ఇంకా 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 ఎన్ని రిసోర్సెస్ దీంట్లో పెడితే the more unlikely changing or reversing course will become in the face of adverse developments. ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ కొంత ఫండ్స్ పెట్టేసరికి అయ్యో ఇప్పుడు మధ్యలో ఆపేస్తామా, పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి అనే లాజిక్ వస్తుంది. ఇంకా ప్రభుత్వం పెట్టే కొద్దీ ఫండ్స్ ఇంకా 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 ఇందులో పెట్టే కొద్దీ మళ్ళీ వెనక్కి రావడం అనేది అంత కష్టం అయిపోతుంది. చేంజింగ్ ఆర్ రివర్సింగ్ కోర్స్ అంటే వెళ్ళే దారి. ఇప్పుడు ఇలాగ ప్రాజెక్ట్లోకి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. డబ్బులు పెట్టే కొద్దీ మళ్ళీ వెనక్కి రావాలన్నా, వేరే డైరెక్షన్లో వెళ్ళాలన్నా కుదరదు. ఇప్పటికే చాలా ఉత్సాహం రా, కంటిన్యూ అయిపోదాం, ఇంత పెట్టిందంతా వేస్ట్ అయిపోతుంది, ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది చూడండి. దాన్ని ఇంగ్లీష్లో సంక్ కాస్ట్ ఫాలసీ అంటారు. ఇక్కడ రాయలేదు, మీకు చెప్తున్నాను. సంక్ కాస్ట్ ఫాలసీ. సంక్ కాస్ట్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ పెట్టేశాం,
ఫాలసీ అంటే ఒక తప్పుడు లాజిక్ మనుషులు ఇలాంటివి ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు జనరల్గా స్టాక్ మార్కెట్లో మీరు తీసుకుంటే ఒక షేర్ మీకు నచ్చిందని చెప్పి ఎవరో చెప్పిందని చెప్పి కొనేశారు. ఓకే, ఫాలసీ అంటే మిస్టేకెన్ బిలీఫ్. ఎవరో చెప్పారని కొనేశారు. కొన్నాక అది పడింది, ఇంకొంచెం కొన్నారు, ఇంకొంచెం పడింది, ఇంకొంచెం కొన్నారు. అలా దాంట్లో చాలా డబ్బులు పెట్టేశారు. ఆ తర్వాత మీరు రియలైజ్ అయ్యారు, అసలు ఈ స్టాక్ అనేది మంచి స్టాక్ కాదు, ఇది రేపో మాపో ఎత్తేస్తుంది, సో దీంట్లో డబ్బులు ఉంచడం అనేది వేస్ట్ అని చెప్పి మీకు తెలిసింది న్యూస్ ద్వారా. కానీ మీరేమనుకుంటారు, ఆల్రెడీ చాలా పెట్టేశాను, ఇప్పుడు తీసేస్తే మళ్ళీ పోతుందేమో, పెట్టిన డబ్బు అంతా వేస్ట్ అయిపోద్దేమో అన్న మైండ్ సెట్తో మనం తీయడానికి ఇష్టపడం. ఎందుకు, ఆల్రెడీ ఎంత పెట్టేశాను, నువ్వు దానికి కమిట్ అయిపోతూ ఉంటావు, ఎమోషనల్గా అటాచ్ అయిపోతావు. అది ఏదో ఒక రోజు పెరగాలి పెరగాలని వెయిట్ చేస్తూ ఉంటావు. అది పెరగదు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా తగ్గిపోవచ్చు. సో నువ్వు పెట్టినవి కూడా పోవచ్చు. సో ఒక రకమైన మిస్టేక్ అండ్ బిలీఫ్, ఆల్రెడీ పెట్టేశాము అని చెప్పి దానికి ఎమోషనల్గా అటాచ్ అయిపోయి బయటికి రాము. సో ప్రభుత్వాలు కూడా అంతే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాయి, ఆల్రెడీ డబ్బులు పెట్టేశాం కదా, ఎంత ఖర్చు పెట్టేశాం కదా అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆల్రెడీ పెట్టేశాం అనేది లాజిక్ అవ్వకూడదు. ఆల్రెడీ పెట్టేసినప్పటికీ కూడా, ఆల్రెడీ మీరు మనీ పెట్టినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనీ పెట్టినప్పటికీ కూడా దీనివల్ల నష్టం జరుగుతుంది, దీనివల్ల జరిగే నష్టం ఎక్కువ అని భావించినప్పుడు వెనక్కి రావడంలో తప్పు లేదు. కానీ అన్ఫార్చునేట్లీ జరగదు రియల్ లైఫ్లో. అందుకే ప్రభుత్వం ఇంకా ఇంకా రిసోర్సెస్ పెట్టే కొద్దీ అక్కడ నుంచి వెనక్కి రావడం అంత కష్టం అయిపోతుంది. ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్స్ డెవలప్మెంట్స్, ఎప్పుడైనా నెగిటివ్ డెవలప్మెంట్స్ వచ్చినా సరే వెనక్కి రావడం కష్టం అయిపోతుంది. అడ్వర్స్ అంటే ఏంటి, నెగిటివ్. అడ్వర్స్ డెవలప్మెంట్ అంటే నెగిటివ్గా ఏదైనా జరిగినా సరే, నష్టం కలిగించడం జరిగినా సరే వెనక్కి రావడం కష్టం అయిపోతుంది. వెన్ దే కమ్ టు పాస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్ టు పాస్, వెన్ దే అక్కర్ లేదా వెన్ దే హ్యాపెన్. When they happen, the responsibility and costs of mitigating the adverse consequences of this and other projects, including the recently launched Parbati Kalisin Chambal link, will fall to the people. ఓకే, ఆ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఎప్పుడైనా సరే ఇది జరిగినప్పుడు, ఏవి అడ్వర్స్ డెవలప్మెంట్స్ ఏమైనా నెగిటివ్గా జరిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ మరియు కాస్ట్, ఈ అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ అంటే నెగిటివ్ కాన్సిక్వెన్స్ని మిటిగేట్ చేయడం, తగ్గించే బాధ్యత కావచ్చు, ఆ ఖర్చు కావచ్చు, ఆ బాధ్యత కావచ్చు, ఇవన్నీ ఎవరి మీద పడతాయి, చివరికి ప్రజల మీదే. ప్రభుత్వం ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేస్తే మళ్ళీ ఏదో ట్యాక్సుల రూపంలోనో వేరే రూపంలో మన దగ్గరే వసూలు చేస్తుంది అనేది ఆర్టికల్ యొక్క పూర్తి ఉద్దేశం, ఆధార్ యొక్క కంప్లీట్ మీనింగ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారు, మళ్ళీ సేమ్ ఆ నెగిటివిటీ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇందాక చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ లాగా సెకండ్ పార్ట్లో కూడా ఆధార్ నెగిటివ్గానే ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తూనే మాట్లాడుతూ వచ్చారు. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఓకే ఎండగడుతూ వచ్చారు, తప్పుపడుతూ రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ ద ప్యాసేజ్ కెన్ బి బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. చెప్పండి మీరే, టోన్ ఏంటి, టోన్ ఏంటి? అన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి, 4 ఆప్షన్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఎలా ఎలిమినేట్ చేస్తాం, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చూడు, నేను వెనక నుంచి వస్తాను. డిస్పైరింగ్, లామెంటింగ్ ఇర్రివర్సబుల్ డ్యామేజ్ కాజ్డ్ బై ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వల్ల జరిగిన ఇర్రివర్సబుల్ డ్యామేజ్, మళ్ళీ వెనక్కి తీసుకురాలేని మార్చలేని డ్యామేజ్ జరిగిపోయింది, ఆ డ్యామేజ్ గురించి బాధపడుతుంది ఆర్టికల్ అన్నాడు. డ్యామేజ్ ఇంకా జరగలేదు, జరగబోతుంది అన్నారు. సో డ్యామేజ్ ఇంకా జరగలేదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. డిసప్రూవింగ్, పాయింటింగ్ అవుట్ ల్యాప్సెస్ ఇన్ గవర్నెన్స్ అండ్ ఎకలాజికల్ ఓవర్సైట్. డిసప్రూవింగ్ అంటే అర్థం ఏంటి, క్రిటిసైజ్ చేయడం, తప్పు పట్టడం. ల్యాప్సెస్ అంటే గవర్నెన్స్లో, అంటే ప్రభుత్వం గవర్నెన్స్లో ఉన్న ల్యాప్సెస్, లోటుపాట్లని పాయింట్అవుట్ చేస్తూ. ఎకలాజికల్ ఓవర్సైట్ అంటే ఏంటి, ఎకలాజికల్ ఓవర్సైట్ అంటే మీనింగ్ ఏంటి, ఎకాలజీ పైన దృష్టి పెట్టలేదు. ఓవర్సైట్ అంటే ఏంటి, చూసుకోకపోవడం, వదిలేయడం. అంటే దీనివల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటుందనే విషయాన్ని పట్టించుకోకపోవడం. రైట్, సో వాటిని పాయింట్అవుట్ చేస్తూ ఆథర్ డిసప్రూవ్ చేశారు. మరి ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, ఇది పక్కన పెడదాం, ఇది నో చెప్పొద్దు, పక్కన పెడదాం. బి చూడండి, ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్. బ్యాలెన్సింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ డెవలప్మెంట్ విత్ ఇట్స్ డ్రాబ్యాక్స్, లేదు. ఆధార్ అంత ప్రాక్టికల్గా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడలేదు, ఆధార్ క్లియర్గా దాన్ని తప్పుపడుతూ మాట్లాడారు. సో ప్రాగ్మాటిక్ లేదా ప్రాక్టికల్ కాదు. విట్రియాలిక్, అటాకింగ్ ద గవర్నమెంట్స్ మోటివేషన్స్ అండ్ మెథడ్స్. ప్రభుత్వం యొక్క మోటివేషన్స్, మెథడ్స్ అంటే ప్రభుత్వం ఎంచుకున్న మార్గాలు కావచ్చు, ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి కావచ్చు, అన్నిటినీ అటాక్ చేస్తూ ఆర్టికల్ వెళ్ళింది అనేది రాశారు. మరి ఏ కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పుడు బిట్వీన్ ఏ అండ్ సి ఏది చూస్ చేసుకుంటాం? ఏది చూస్ చేసుకుంటాం? ఇది ఒక క్రిటికల్ అండ్ ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే మూడు పాజిటివ్గా ఉండి ఒకటి నెగిటివ్గా ఉంటే ఈజీగా పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఇచ్చిన 4 సెంటెన్స్‌కి 4కి 4 కూడా కైండ్ ఆఫ్ నెగెటివ్‌గానే ఉన్నాయి. బి కొంచెం న్యూట్రల్‌గా ఉంది. బి న్యూట్రల్ ఆర్ పాజిటివ్‌గా ఉంటే ఏ, సి, డి 3 నెగెటివ్‌గానే ఉన్నాయి. డి ఎలిమినేట్ చేసేయొచ్చు. ఎందుకంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కాస్డ్ బై ఇంక డ్యామేజ్ జరగలేదు. జరగబోతుందనేది టాపిక్. జరగలేదు. దాని గురించి కాదు. సో కాబట్టి ఏ అండ్ సి తీసుకుంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. ఏ అండ్ సిలో ఏది మోర్ బ్యాలెన్స్డ్‌గా ఉంది? బ్యాలెన్స్డ్‌గా ఉంది. రెండిట్లోనూ క్రిటిసిజమే కనిపిస్తోంది. బట్ విచ్ వన్ ఈజ్ మోర్ బ్యాలెన్స్డ్? విచ్ వన్ ఈజ్ మోర్ బ్యాలెన్స్డ్? ఎస్, వెరీ గుడ్ హనీషా. సి ఈజ్ మోర్ బ్యాలెన్స్డ్. ఎందుకంటే ఇక్కడ గవర్నెన్స్లో లోటుపాట్లని, అలాగే ఎకలాజికల్ ఓవర్సైట్, ఇది కీవర్డ్. సో దాన్ని పట్టించుకోలేదు అనే ఆస్పెక్ట్ని పాయింట్అవుట్ చేస్తూ డిసప్రూవ్ చేశారు. ఏ వచ్చేసరికి ఒకే ఒకటి, గవర్నమెంట్ని తిడుతోంది, గవర్నమెంట్ని తిట్టడం అనేది కాదు అక్కడ. ప్రభుత్వాన్ని తిట్టడం అనేది తిట్టారు, అటాక్ చేశారు, కాదని చెప్పట్లేదు. గవర్నమెంట్ మోటివేషన్ గురించి, గవర్నమెంట్ మెథడ్ గురించి కూడా మాట్లాడారు. కానీ అది ఒక్కటే కాదు కదా. ఆదర్ యొక్క టోన్ పూర్తిగా గవర్నమెంట్ని తిట్టడం అనే కాదు. అసలు ఎక్కడ ఎందుకు తిట్టారు, ఏ సందర్భంలో తిట్టారు? గవర్నెన్స్లో ల్యాప్సెస్ ఉన్నాయి, ఎకలాజికల్ ఓవర్సైట్ ఉంది. ఓవర్సైట్ ఏంటంటే పట్టించుకోకపోవడం, చూసుకోకపోవడం. ఓవర్లుక్ అంటాం చూడండి, ఓవర్లుక్కి నౌన్ ఫామ్ ఓవర్సైట్. ఓకే, చూసుకోకపోవడం, ఎర్రర్స్, ఇలాంటి వాటిని పాయింట్అవుట్ చేస్తూ ఆయన క్రిటిసైజ్ చేశారు. కాబట్టి బిట్వీన్ ఏ అండ్ సి ఐ వుడ్ గో విత్ సి. ఏ అండ్ సిలో నేను సికి వెళ్తాను. సి ఈజ్ మోర్ బ్యాలెన్స్డ్, రిఫ్లెక్టింగ్ ఇంకొంచెం ఆదర్ యొక్క థాట్ ప్రాసెస్కి సి దగ్గరగా ఉంది కంపేర్ టు ఏ. ఓకే, ఇది కూడా కరెక్టే, కాదని చెప్పను. కానీ ఏ కన్నా సి ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. ఏ కన్నా సి అనేది బెటర్ ఆప్షన్. మీకు సింపుల్గా ఎలిమినేట్ చేసేలాగా నేను ఇవ్వలేదు కావాలని. కొంచెం డిఫికల్టీ ఉంటే, మనకి ఆ లెవెల్లో డెప్త్ ఉంటే, అండర్స్టాండింగ్ ఉంటే తప్పితే మనం పెట్టలేం. క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్? ఓకే, సెకండ్ చూడండి. ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆథర్ ఈజ్ టు. ఆథర్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆథర్? ఆథర్ ఈ ఆర్టికల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? అడ్వకేట్ ఫర్ ఎ మోర్ సస్టైనబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ అప్రోచ్ టు కెన్ బెత్వా ప్రాజెక్ట్. ఈ కెన్ బెత్వా ప్రాజెక్ట్ విషయంలో మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ సస్టైనబుల్ అప్రోచ్ అనేది ఉండాలి. అడ్వకేట్ అంటే సపోర్ట్, అంతేనా? మోర్ సస్టైనబుల్ అండ్ ట్రాన్స్పరెంట్, ప్రభుత్వం ఏం చేసినా సరే తెలియపరచాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇంకా హైడ్రలాజికల్ డేటా అడిగితే చెప్పలేదు బయటికి. సస్టైనబుల్గా ఉండాలి, భావితరాలకు నష్టం కలిగించేలా ఉండకూడదు అనేది ఆధార్ ఉద్దేశమా? లేదా హైలైట్ ది ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ ఎకలాజికల్ డిస్ట్రక్షన్ డ్యూ టు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తే చాలు ఎకలాజికల్ డిస్ట్రక్షన్ జరిగిపోతుంది అనే దాన్ని హైలైట్ చేయడం ఆధార్ యొక్క ఉద్దేశమా? డిఫెండ్ ది గవర్నమెంట్ స్టాన్స్ ఆన్ ప్రయారిటైజింగ్ ఇరిగేషన్ అండ్ వాటర్ స్కేర్సిటీ. గవర్నమెంట్ స్టాన్స్ని సపోర్ట్ చేయడం అయితే కాదు, ఇది ఎలిమినేట్ చేసేద్దాం ఫస్ట్. అనలైజ్ ద టెక్నికల్ ఫీజిబిలిటీ ఆఫ్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. ఇది బ్రాడ్గా ఉంది, మొత్తం ఇండియాలో అన్ని రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ యొక్క టెక్నికల్ ఫీజిబిలిటీని అనలైజ్ చేసిందంటే కాదు. సో సి అండ్ డి ఎలిమినేట్ చేస్తాం. బట్ యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ అండ్ బి. ఇప్పుడు మీరు చెప్పండి, రెండింట్లో ఏది ఏది బెటర్ అప్రోచ్ అవుతుంది, బెటర్ ఆబ్జెక్టివ్ అవుతుంది? అగైన్ మీరు గమనిస్తే ఏ ఈస్ టాకింగ్ అబౌట్ కెన్ బెత్వా ప్రాజెక్ట్. సో వన్ ప్రాజెక్ట్ గురించి స్పెసిఫిక్గా ఉంది. బి ఈస్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అంటే ఒక్క కెన్ బెత్వా గురించే కాదు, మొత్తం జనరలైజ్ చేసేసింది. బట్ ఆదర్ త్రూ అవుట్ ది ఆర్టికల్ ఫోకస్ చేసింది దేనిపైన? కెన్ బెత్వా పైన. సో ఫోకస్డ్గా ఒక ప్రాజెక్ట్ గురించి ఆయన మాట్లాడారు. వేరే వాడి గురించి ఒక్క దగ్గర మెన్షన్ చేసినప్పటికీ ఫోకస్ ఈజ్ ఆన్ వన్ సింగిల్ ప్రాజెక్ట్. సో కాబట్టి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆథర్ నేను ఏమని చెప్తాను? ఏ. ఎందుకని? కెన్ బెత్వా ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం సస్టైనబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. ఓకే, అది అవ్వాలని ఉద్దేశం. ఓవరాల్గా అన్నింటి గురించి మాట్లాడడం అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ కాదు. దానికి హెల్ప్గా వేరే వాటి గురించి ఆయన మాట్లాడి ఉండొచ్చేమో, వేరే వాటిల్లో అని చెప్పి అనుంటారు తప్పితే ఫోకస్ అంతా ఒకదానిపైనే నడుస్తుంది. నెక్స్ట్ చూడండి. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్, వాట్ ఈస్ ద మోస్ట్ న్యూయాన్స్డ్ మీనింగ్ ఆఫ్ ఎక్స్పీడియన్సీ యాజ్ యూజ్డ్ ఇన్
ద ప్రాజెక్ట్ సీమ్స్ మోర్ ద ప్రొడక్ట్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అండ్ సెల్ఫ్ ఇమేజ్ దాన్ కరెంట్ ఎకలాజికల్ సెన్స్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఎక్స్పీడియన్సీ అనే పదాన్ని వాడారు. ఇది ఆల్రెడీ మనం ఆర్టికల్లో చదివాం. మీకు మీనింగ్ కూడా చెప్పాను. ఏం చెప్పాను? ఎక్స్పీడియన్స్ అంటే ప్రాక్టికల్ బెనిఫిట్స్ చూసుకోవడం. అర్థమవుతుందో? ప్రాక్టికల్గా నాకు ఏది వర్కౌట్ అవుతుంది అనే ఆలోచనతో వెళ్ళడం. అంటే ఆబ్జెక్టివ్గా, అంటే నా పర్సనల్ ఒపీనియన్తో సంబంధం లేకుండా మనకి ఏది వర్కౌట్ అవుతుంది, ఏది బెనిఫిట్ అవుతుంది అని ఆలోచించకుండా చేయడం కాదు. ఎక్స్పీడియన్సీ అంటే అర్థం ఏంటమ్మా? ప్రాక్టికల్గా మనకి ఏది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం చేస్తే మనకి ఓట్లు పడతాయి, ఈ రకమైన ఆలోచన ధోరణి. సో దాన్ని ఎక్స్పీడియన్సీ అంటాం. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది. రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ప్రపంచ దేశాల్లో మెజారిటీ దేశాలు రష్యాని వ్యతిరేకించాయి. రష్యా పైన ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని, అది కొనొద్దని చెప్పి పెట్టాయి. కానీ రష్యా ఏం చేసింది? తెలివిగా తన ఆయిల్ని డిస్కౌంట్ చేయడం మొదలుపెట్టింది. బయట మార్కెట్ రేట్ల కంటే తక్కువ రేటుకి ఆయిల్ అమ్మడం మొదలుపెట్టింది. అప్పుడు ఇండియా ఏం చేసింది? ఇండియాకు కూడా రష్యా తప్పు చేస్తుందని తెలుసు. కానీ నిజంగా రష్యాని ఇండియా తప్పు పట్టిందా? పట్టలేదు. ఎందుకు? ఎప్పటి నుంచో రష్యాకి ఇండియాకి స్నేహం ఉంది. రెండోది, అమెరికా, యూరోపియన్ కంట్రీస్ అన్ని రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని చెప్పి వాళ్ళు కొనడం మానేస్తే రష్యా వాడు ఏం చేశాడు? ఫుల్గా ఆయిల్ ప్రైసెస్ తగ్గించాడు. తగ్గిస్తే ఇండియా ఏం చేసింది? రష్యా దగ్గర కొనుక్కుంది. ఎందుకు కొనుక్కుంది? మనకు వర్కౌట్ అవుతుందని. సో ఇండియా ఏ అప్రోచ్ ఫాలో అయింది? ఎక్స్పీడియంట్ అప్రోచ్. ప్రాక్టికల్గా మనకి ఏది బెనిఫిట్, ఎథికల్గా అసలు రష్యా చేసింది కరెక్టా తప్ప అనే ఆస్పెక్ట్లో ఇండియా వెళ్ళలేదు. వెళ్ళకుండా మనకేది బెనిఫిట్ అవుతుందని ఆలోచించుకుని వెళ్ళింది. సో ఎక్స్పీడియన్సీ అనగానే ప్రతిసారి నెగిటివ్ అనుకోకండి. ప్రాక్టికల్గా ఏది వర్కౌట్ అవుతుంది అని చూసుకొని వెళ్ళడం అనేది ఉద్దేశం అక్కడ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మరి ఆ మీనింగ్ ఎక్కడ వస్తుందో చూడండి. అర్జెన్సీ ఇన్ డెసిషన్ మేకింగ్ టు అడ్రస్ వాటర్ స్కేర్సిటీ. నో, ఎక్స్పీడియన్స్ అంటే అర్జెన్సీ అని కాదు. ఓకే, ఎమర్జెన్సీలా కనిపిస్తుంది కానీ ఎక్స్పీడియన్స్ అంటే అర్జెన్సీ అని కాదు. ప్రిఫరెన్స్ ఫర్ ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఓవర్ ఎథికల్ ఆర్ లాంగ్ టర్మ్ కన్సర్న్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇందాకే ఇండియా ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఒక తప్పు చేస్తున్న రష్యా ఇప్పుడు యుక్రెయిన్ ఏం చేయకుండా యూనిలాటరల్గా ఏకపక్షంగా యుక్రెయిన్ ఆక్రమించేసి యుద్ధానికి వెళ్ళిపోయింది రష్యా. అలాంటి రష్యాని నిలువరించడానికి మిగిలిన దేశాలన్నీ ట్రై చేస్తున్నప్పుడు ఇండియా వాళ్ళతో చేతులు కలపకుండా ఆ టైంలో వచ్చిన సిచ్యువేషన్ని ఉపయోగించేసుకుంది. అంటే ఇండియా దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చింది? ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఓవర్ ఎథికల్ ఆర్ లాంగ్ టర్మ్ కన్సర్న్స్. ఎథికల్గా ఆలోచించలేదు. ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఎబిలిటీ టు అడాప్ట్ క్విక్లీ టు ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ డిమాండ్స్. నో. ప్రయారిటైజేషన్ ఆఫ్ ఎకలాజికల్ సస్టైనబిలిటీ ఓవర్ డెవలప్మెంటల్ గెయిన్స్. ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటి? 2. ప్రాక్టికల్ బెనిఫిట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం. ద టర్మ్ డీస్టెబిలైజ్ ఇన్ వర్క్ ఆన్ ద డ్యామ్ విల్ డెస్ట్రాయ్ లాక్స్ ఆఫ్ ట్రీస్. ఓకే, వర్క్ ఆన్ ద డ్యామ్ విల్ డెస్ట్రాయ్ lakhs of trees and destabilize fragile ecosystems is best interpreted as. Destabilize అంటే అర్థం ఏంటి చెప్పండి? ఈజీ వర్డ్ ఇది. సివియర్లీ డిస్రప్టింగ్ ఇంటెగ్రిటీ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సిస్టమ్. అంటే స్టెబిలిటీని పోగొట్టడం అమ్మా. ఒక సిస్టమ్ యొక్క ఫంక్షనింగ్ని మొత్తం డిస్రప్ట్ చేసేయడం, పాడు చేసేయడం అని అర్థం. ఇంప్రూవ్ చేయడం అనేది డెఫినెట్గా కాదు. టెంపరీగా హాల్టింగ్ యాక్టివిటీస్ టు అలో రికవరీ డెఫినెట్గా కాదు. కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కాదు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఈ 3 పాజిటివ్గా ఉన్నాయి. అసలు డీస్టెబిలైజ్ అంటేనే నెగిటివ్ వర్డ్. దాన్ని బట్టి మీరు పెట్టేయచ్చు సివియర్ డిస్రప్షన్. సిస్టమ్ని డిస్రప్ట్ చేసేయడం, అంతరాయం కలిగించడం, దాన్ని చెడగొట్టేయడం అనేది మనకి తీసుకోవచ్చు. 5th చూడండి. ద టర్మ్ irrefutable in that a river can interlink will that a river interlink will water fields and quench thirst is irrefutable. But for how long? ఈ సెంటెన్స్ ఉంది. సో రివర్ ఇంటర్లింక్ చేయడం వల్ల పొలాలకి నీళ్ళు వస్తాయి, అలాగే దాహం తీరుతుంది అనే లాజిక్ ఏదైతే ఉందో అది ఇర్రిఫ్యూటబుల్. బట్ కానీ ఎన్నాళ్ళు అని క్వశ్చన్. అందులో ఇర్రిఫ్యూటబుల్ అంటే అర్థం ఏంటి? క్వశ్చన్ చేయడానికి లేదు, అనుమానించడానికే లేదు అని అర్థం. సో ఇర్రిఫ్యూటబుల్ అంటే అర్థం ఏంటి? ఈ లాజిక్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఆ లాజిక్ కరెక్టే, కానీ ఎన్నాళ్ళు? సో అనుమానించడానికి లేదు, క్వశ్చన్ చేయడానికి లేదంటే అర్థం ఏంటి? ఇంపాసిబుల్ టు డినై. దాన్ని తప్పుపడడానికి లేదు, డిస్ప్రూవ్ చేయడానికి లేదు. అది దాని యొక్క మీనింగ్. అర్థమైందా? 5th క్వశ్చన్ ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. గుడ్. Based on the passage, which of the following best reflects the author's stance on the government's refusal to release hydrological data? హైడ్రలాజికల్ డేటా రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, రెఫ్యూజ్ చేస్తుంది.
సో ఆ విషయంలో ఆధార్ యొక్క స్టాన్స్ని ఏది రిప్రజెంట్ చేస్తుంది? ఆధార్ దాన్ని సపోర్ట్ చేశారా, వ్యతిరేకించారా? ఆధార్ దాన్ని వ్యతిరేకించారు, దాన్ని సపోర్ట్ చేయలేదు. సో హైడ్రలాజికల్ డేటా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం రిఫ్యూజ్ చేసింది. దాని విషయంలో ఆధార్ యొక్క స్టాన్స్ ఏంటి? ఆ విషయంలో ఆధార్ యొక్క ఉద్దేశం ఏంటి? పాజిటివా నెగిటివా చూడండి. ఇట్ సేఫ్ గార్డ్స్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు నేషనల్ సెక్యూరిటీ, నో. అంటే గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నట్టు. అంటే ఆ డేటా రిలీజ్ చేస్తే మనకి నేషనల్ సెక్యూరిటీ దెబ్బతింటుంది, అందుకే వాళ్ళు చేయట్లేదు అని చెప్తున్నట్టు. ఆధార్ అలా అనుకోవట్లేదు. ఆధార్ యాక్చువల్గా గవర్నమెంట్ని వ్యతిరేకించారు. ఇది చూడండి సెకండ్ది. ఇట్ అండర్మైన్స్ పబ్లిక్ అకౌంటబిలిటీ అండ్ ఇన్ఫార్మ్ డిస్కోర్స్. అకౌంటబిలిటీ అంటే అర్థం ఏంటి? జవాబుదారీతనం. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అంటే ప్రభుత్వం ఏ పని చేసినా సరే దాన్ని ఎవరైనా సరే ప్రశ్నిస్తే సమాధానం చెప్పేలా ఉండాలి. దాని యొక్క కాన్సిక్వెన్సెస్కి సమాధానం చెప్పేలా ఉండాలి. అంటే మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితి వస్తే దానికి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రభుత్వానిదే. సో అలా మీరు అలా ఎలా మరి డేటా అనేది రిలీజ్ చేయకపోవడం అనేది అండర్మైన్ అంటే అర్థం ఏంటి? వీకెన్. అండర్మైన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వీకెన్. సో ఎంత వొకాబులరీ తెలియాలి మీకు చూడండి. వొకాబులరీ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగా ఆన్సర్ చేయగలుగుతారు. సో పబ్లిక్ అకౌంటబిలిటీ అది ఏం చేస్తుంది? వీకెన్ చేస్తుంది. అండ్ ఇన్ఫార్మ్డ్ డిస్కోర్స్. ఇన్ఫార్మ్డ్ అంటే అర్థం ఏంటి? ప్రజలకు అన్ని విషయాలు తెలియపరచడం. ఓకే, తెలియపరచడం అనే మీనింగ్ మనం తీసుకోవాలి. సో అన్ఫార్చునేట్లీ అది జరుగుతోందా? ఇక్కడ జరగట్లేదు. ఓకే, జరగట్లేదు అనేది ఇక్కడ మీనింగ్. డిస్కోర్స్ అంటే అర్థం ఏంటి? కమ్యూనికేషన్ అని అర్థం. డిస్కోర్స్ అంటే కమ్యూనికేషన్, రిటర్న్ కావచ్చు, స్పోకెన్ కావచ్చు. కమ్యూనికేషన్ మనం డిస్కోర్స్ అని చెప్పంటాం. ఇన్ఫార్మ్డ్ అంటే విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్తో కూడిన కమ్యూనికేషన్ జరగట్లేదు, దాన్ని ఇది అండర్మైన్ చేస్తుంది అని అర్థం. సో ఆన్సర్ ఈస్ బి. ఆన్సర్ ఈస్ బి. సో ఇది ప్రొయాక్టివ్ అని చెప్పారు, పాజిటివ్గా ఉంది, తప్పు. గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్తో కన్సిస్టెంట్గా ఉంది, ఇది పాజిటివ్గా ఉంది, తప్పు. పాజిటివ్ సెంటెన్సెస్ లేపేయచ్చు మీరు, ఎందుకంటే అదర్ నెగిటివ్గా ఉన్నారు, ప్రభుత్వాన్ని తప్పుపడుతూ వచ్చారు. హౌ డస్ ది ఆథర్ వ్యూ ద సింక్రనైజేషన్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ ఇన్ కెన్ బెత్వా బేసిన్స్? ఈ రెండింటిని ఇప్పుడు చూడండి, ఫ్లడ్స్ డ్రౌట్స్ రెండు దగ్గర సింక్ అవుతున్నాయి. అక్కడ ఫ్లడ్ వస్తే ఇక్కడ ఫ్లడ్ వస్తుంది, అక్కడ డ్రౌట్ వస్తే ఇక్కడ డ్రౌట్ వస్తుంది. కరువు కాటకాలు అలాగే అతి వర్షాలు ఒకేసారి వస్తున్నాయి రెండు చోట్ల కూడా. దాన్ని ఆధర్ ఏ రకంగా చూస్తున్నారు? ఏ రకంగా చూస్తున్నారు? యాజ్ ఎవిడెన్స్ సపోర్టింగ్ ద నీడ్ ఫర్ రివర్ ఇంటర్లింకింగ్? అబ్సల్యూట్లీ నో కదమ్మా. రెండు చోట్ల ఒకేలా వస్తే మరి ఇంకేంటి ఉపయోగం? ఇప్పుడు ఒక దగ్గర అధికంగా వర్షం పడి వాటర్ ఎక్కువ ఉండి ఒక చోట లేదనుకోండి, అప్పుడు ఉపయోగం. ఎక్సెస్ వాటర్ ఇక్కడ తేవచ్చని. రెండు చోట్ల ఒకేసారి ఫ్లడ్స్ వస్తే ఒకేసారి డ్రౌట్స్ వస్తున్నప్పుడు ఇంకెందుకు ఉపయోగం? సో కాబట్టి అది నెగిటివ్గా చూడాలి. యాజ్ ఎ కౌంటర్ ఆర్గ్యుమెంట్ టు ద క్లెయిమ్ ఆఫ్ వన్ బేసిన్ బీయింగ్ సర్ప్లస్ అండ్ ది అదర్ డెఫిషియంట్. గవర్నమెంట్ ఏముంటుంది? ఒక బేసిన్ ఏమో సర్ప్లస్ ఉంటే ఇంకోటి డెఫిషియంట్ అని చెప్తోంది, దాన్ని కౌంటర్ చేస్తోంది. ఓకే, దాన్ని ప్రాపర్గా కౌంటర్ చేస్తోంది ఈ ఆర్టికల్. ఆధర్ యొక్క వ్యూ ఏంటమ్మా? దాన్ని ప్రాపర్గా కౌంటర్ చేస్తూ ఈ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఓకే, అక్కడ ఇక్కడ ఫ్లడ్స్ అనేవి డ్రాట్స్ అనేవి సింక్ అవుతున్నాయి, ఆపోజిట్ ఉంటే బెటర్, అలా ఆపోజిట్గా లేవు అనేది ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్గా అని చెప్పడం అనేది జరిగింది. క్లియర్? అర్థమైందా? ఈజీ కదా ఈ క్వశ్చన్? రైట్. ఆర్టికల్ అర్థమైతే మొత్తం ఈజీయే. సో అండర్స్టాండింగ్లోనే అంతా ఉంది. ది ఆథర్స్ రిఫరెన్స్ టు పొలిటికల్ ఎక్స్పీడియన్సీ సజెస్ట్స్. ఇది ఆల్రెడీ చెప్పాం మనం, ప్రాక్టికల్ బెనిఫిట్స్. ద ప్రాజెక్ట్ ఈస్ ప్రైమరీలీ ఎయిమ్డ్ ఎట్ సాల్వింగ్ ఇండియాస్ వాటర్ క్రైసిస్? నో. రాజకీయంగా వాళ్ళకి బెనిఫిట్ అవ్వడం కోసం. ద గవర్నమెంట్ ఈస్ ప్రయారిటైజింగ్ షార్ట్ టర్మ్ ఎలక్టరల్ గెయిన్స్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎకలాజికల్ కన్సర్న్స్? ఎస్. షార్ట్ టర్మ్లో ఎలక్షన్స్లో వచ్చే గెయిన్స్కి గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది, లాంగ్ టర్మ్లో ఓకే ఎకలాజికల్ కన్సర్న్స్ని పట్టించుకోవట్లేదు. వాట్ డస్ ది ఆథర్ ఇంప్లై అబౌట్ ఫ్యూచర్ లార్జ్ స్కేల్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా? ఓకే, ఫ్యూచర్లో లార్జ్ స్కేల్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ గురించి ఆథర్ ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? దే విల్ లైక్లీ ఫాలో ఏ మోర్ సస్టైనబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ అప్రోచ్. దే మే ఎన్కౌంటర్ సిమిలర్ ఎకలాజికల్ అండ్ గవర్నెన్స్ ఛాలెంజెస్ యాజ్ ది కెన్ బెత్వా ప్రాజెక్ట్. ఇదేగా చెప్పారు ఆయన. మిగిలిన ప్రాజెక్ట్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్సే రావచ్చు. ఓకే, దీంట్లోనే కాదు, రేపు పొద్దున్న వచ్చే ప్రాజెక్ట్స్లో కూడా ఎటువంటి ఇష్యూసే రావచ్చు అని ఆధార్ చెప్పడం జరిగింది. ఎక్కడ చెప్పారు మనకి? ఫస్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ సెంటెన్స్ మీరు గమనిస్తే, ఫస్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ సెంటెన్స్, ద గవర్నమెంట్ లాస్ట్ బట్ వన్ సెంటెన్స్ అనుకుంటే ఎక్కడో మనకి కనిపించింది.
ఓకే. యా, అదర్ ప్రాజెక్ట్స్. ఇది లాస్ట్, ఓవరాల్గా చివరిలో దాని గురించి మాట్లాడడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంకా ఉన్నాయి. ఓకే, దాటేసాము మనం. ఒక క్వశ్చన్ ఎత్తేసాం. చూడండి, ఎయిత్ క్వశ్చన్ చూడండి. వై డస్ ది ఆథర్ క్వశ్చన్ ది గవర్నమెంట్స్ క్లెయిమ్ దట్ ద బెత్వా బేసిన్ ఇస్ వాటర్ డెఫిషియంట్? బెత్వా బేసిన్ వాటర్ డెఫిషియంట్, కెన్ బేసిన్ ఏమో వాటర్ సర్ప్లస్ అని గవర్నమెంట్ ఉంటుంది. దాన్ని ఆథర్ ఎందుకు క్వశ్చన్ చేశారు? చూడండి, ద బేసిన్స్ వాటర్ డెఫిషియన్సీ ఇస్ ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ బై ఎక్స్టెన్సివ్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్. ఇది ఈ పాయింట్ చెప్పారు ఆర్టికల్లో. అక్కడ ఎందుకు వాటర్ డెఫిషియన్సీ ఉంది? అది ఎక్స్టెన్సివ్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ వల్ల, ఎక్కువగా పొలాలకి మళ్లించడం వల్ల వాటర్ డెఫిషియన్సీ వచ్చింది. అది న్యాచురల్గా వచ్చిన డెఫిషియన్సీ కాదు అని ఆథర్ చెప్పారు ఆర్టికల్లో. క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. అదే ఆన్సర్ అవుతుంది. మాకు గుర్తుంటున్నాయా నేను ఆన్సర్ పెడుతున్నప్పుడు? ఎప్పుడు చెప్పారు అని మీకు అనిపిస్తుందా? చెప్తున్నప్పుడు చెప్పారు అనేది గుర్తొస్తుందా? ఎందుకంటే నేను చెప్పేటప్పుడు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మొత్తం చెప్పాను. సో ఈ పాయింట్స్ అన్ని కవర్ చేసినవే, అందుకే మళ్ళీ వెనక్కి ముందుకి తిప్పట్లేదు. వెనక్కి ముందుకి తిప్పట్లేదు. హనీషా, అర్థమవుతుందమ్మా? రైట్. గుడ్, వెరీ గుడ్. అది తెలిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. అందుకే చదివేటప్పుడు ప్రాపర్గా చదివితే అన్ని ఆన్సర్లు యాక్యురసీతో వస్తాయి. మనం రకరకాల టెక్నిక్స్ వాడేసి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాం. బట్ ఐ రికమెండ్ ఫాస్ట్ రీడింగ్, క్విక్ రీడింగ్. ఫాస్ట్గా చదవండి, దెన్ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఫాస్ట్గా చదివిన తర్వాత క్వశ్చన్స్కి వెళ్ళండి. క్విక్ రీడింగ్ అనేది అవసరం. ఫాస్ట్గా చదవాలంటే రీడింగ్ ప్రాక్టీస్ కావాలి. ప్రతిరోజు హిందూ పేపర్ ఎడిటోరియల్ మనం లైవ్లో చెప్పడానికి ముందే మీరు చదువుకొని ఉండాలి. మీరు ముందే చదువుకొని ఆ రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. ఎవ్రీ డే యూ షుడ్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ రీడింగ్ స్పీడ్. డే 1 1.5 అవర్ పట్టింది, డే 2 1.5 అవర్ పట్టింది, 1 మంత్ తర్వాత 40 మినిట్స్ పడుతుంది, 2 మంత్స్ తర్వాత హాఫ్ 1 అవర్ పడుతుంది, 5 మంత్స్ తర్వాత 20 మినిట్సే పడుతుంది, 10 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత 5 నిమిషాల్లో మొత్తం ఎడిటోరియల్ చదివేస్తున్నారు, 2 ఇయర్స్ తర్వాత 3-4 మినిట్స్లో చదవగలుగుతున్నారు. ఎలా మీలో ఇంప్రూవ్మెంట్ రావాలి? అలా ఇంప్రూవ్మెంట్ రావాలంటే మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓకే, మీ కరెంట్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ బట్టి మీ రీడింగ్ స్పీడ్ పెరుగుతుంది. రీడింగ్ స్పీడ్ ఎంత పెరిగితే విత్ యాక్యురసీ మీ స్కోర్లు అంతగా పెరుగుతాయి. అంటే నా రీడింగ్ స్పీడ్కి మీరు మ్యాచ్ అయ్యేలాగా ట్రై చేయాలి. ఇమీడియట్గా మ్యాచ్ చేయలేకపోవచ్చు. ఇఫ్ యూ రీచ్ 60-70% ఆఫ్ మై రీడింగ్ స్పీడ్ విత్ 80%, 80-90% ఆఫ్ మై యాక్యురసీ, దట్ ఈస్ ఎనఫ్ టు క్రాక్. మ్యాక్సిమం స్కోర్లు వచ్చేస్తాయి మీకు. సో దానికి మీరు చేయాల్సినంత ప్రాక్టీస్, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ప్రాక్టీస్ అంటే ఎలాగా? క్వశ్చన్స్ కాదు, చదవడం. ప్రతిరోజు ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఖచ్చితంగా చదవాలి. ఒక ఆర్టికల్ ఎడిటోరియల్ లెవెల్లో ఉన్న ఆర్టికల్నే చదవండి. ఎందుకంటే హై లెవెల్లో ఉన్న ఆర్టికల్స్ అయితే చిన్నవి మనకి ఈజీ అనిపిస్తాయి. చిన్న ఆర్టికల్స్ మనకి చాలా సులువుగా చేయగలుగుతామన్న ఫీలింగ్ మనకి క్రియేట్ చేస్తాయి. ఓకేవా? టేక్ కేర్. లెట్స్ మీట్ ఆన్ మండే.